హలో అండి. అందరికీ నమస్కారం. మీరు నా వీడియోని చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సీరియల్లోకి వస్తే కాశీని, స్వప్నని కలపడానికి గాను శ్రీధర్ ఇంటికి పిలిపిస్తుంది కాంచన. స్వప్న క్షమిస్తే గానీ కాశీ నా ఇంటికి వస్తాడు. అంతా బానే ఉంది. ఇక్కడ నేను కాశీ ఒక్కటే ప్రాబ్లంలో ఉన్నాము. స్వప్న నన్ను క్షమించినట్లే నువ్వు కూడా నన్ను క్షమించాలని అడుగుతాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్ దీప రావడంతో న్యాయం చెప్పమంటాడు శ్రీధర్. నా తల్లి నిర్ణయాన్ని నేను కాదనలేను, కానీ మీ కొడుకుగా మీరిద్దరు కలిసి ఉండాలనే కోరుకుంటాను అని వెళ్ళిపోతాడు. ఇక నేను ఇక్కడికి పిలిపించింది కాశీని, స్వప్నని ఒక్కటి చేస్తారని. వాడు స్వప్న కోసం ఏడుస్తున్నాడు. తనతో కలిసి బతకాలని అనుకుంటున్నాడు. మనమిద్దరం పుష్కరాల చూశాం. వాడు కనీసం పండుగలు కూడా చూడలేదని అంటుంది కాంచన. స్వప్న నాకు పుట్టకపోయినా నా కూతురే. స్వప్నను నేను కలుస్తాను, కానీ ఒప్పించాల్సింది మాత్రం మీరేనని శ్రీధర్ చెప్తుంది. నేను బయటికి వెళ్ళిపోతాను కానీ కాశీకి చెప్పగా నువ్వు అడిగావని నేను తీసుకురాలేదురా. ఓ పక్క నా కూతురి జీవితం, మరో పక్క నా మేనల్లుడి జీవితం, మీ ఇద్దరి జీవితాల గురించి ఆలోచించి తీసుకొచ్చానని అంటుంది. ఇప్పటి వరకు నీ మనసు చెప్పినట్లు విన్నావు. ఇకపై నేను చెప్పినట్లు విను. మొదటిది గాయం చేసింది, రెండవది నయం చెబుతుంది కాంచన. కాశీ ఇక్కడే ఉన్నాడని స్వప్నకి చెప్తాను అంటుంది కాంచన. దీప లోపలికి వెళ్తుండగా చేతికి బ్యాండేజ్ చూసిన కాంచన, నువ్వు రక్తం ఇచ్చావా అని అడుగుతుంది కాంచన. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. గైనకాలజిస్ట్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ కోసం దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని చెబుతాడు కార్తీక్. బిడ్డ ఎదుగుదల చాలా బాగుంది అమ్మా అని అంటాడు. కంగారు పడొద్దని చెప్తాడు కార్తీక్. అనడంతో కాంచన సంతోషిస్తుంది. రాత్రి మన ఇంటికి దీపను చంపడానికి ఓ మనిషి వచ్చాడు కదరా, తలుచుకుంటేనే భయంగా ఉంది. వాడి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది కాంచన. వాడి సంగతి నేను చూసుకుంటానులే అమ్మా అంటాడు కార్తీక్. వదిన పరిస్థితి ఎలా ఉందిరా అని అడగగా, ట్యాబ్లెట్ ఇస్తున్నాను అమ్మ, ఆపరేషన్ జరిగే వాటిని వాడితే సరిపోతుంది అని చెప్తున్నారు కార్తీక్ అని అంటాడు. వాడకపోతే చాలా ప్రమాదం. ట్యాబ్లెట్ వేసుకోకపోతే నిద్రలోనే ప్రాణం పోవచ్చు, కానీ మామయ్య అత్తను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ధైర్యం చెబుతాడు కార్తీక్. నా మనసంతా నా తల్లి దగ్గరే ఉంది. నా భయమంతా జ్యోత్స్న మీదే ఉందని అనుకుంటుంది దీప. కాంచన ఉదయాన్నే సుమిత్ర బెడ్రూమ్కి వచ్చిన జ్యోత్స్న, నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే ఆపరేషన్ జరిగే వరకే బతుకుతావు, కానీ నువ్వు ఉంటేనే నాకు ప్రాబ్లం. నువ్వు లేకపోతే నాకు రిలీఫ్గా ఉంటుంది. అందుకే నేను ట్యాబ్లెట్స్ వేస్ట్ చేయాలని అనుకుంటున్నాను. మనసులో అనుకొని ట్యాబ్లెట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తుంది. అధిక ధర్మం మనకు నేర్పింది ఇదే మనకు అడ్డని, దేనికైనా మన స్వార్థం కోసం తొలగించుకోవచ్చు. నా జీవితానికి అడ్డుగా ఉన్నది నువ్వేనని అనుకుంటుంది. ఇంతలో జ్యోత్స్న ఆ టాబ్లెట్ని డస్ట్బిన్లో వేయడాన్ని దశరథ చూస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీ అమ్మకు వేయాల్సిన టాబ్లెట్లని డస్ట్బిన్లో ఎందుకు వేశావు అని శివనారాయణ పారిజాతం దశరథ అడగడంతో జ్యోత్స్నకు ముచ్చెమటలు పడతాయి. కిందికి పడిపోతే ట్యాబ్లెట్ పనిచేస్తుందా, కింద పడితే ఎవరైనా దాన్ని వాడతారా అని అంటుంది జ్యోత్స్న. ఎవరు అర్థం చేసుకోరేంటి అని జ్యోత్స్న కవర్ చేస్తుంది. ఇంతలో సుమిత్ర నిద్ర లేచి ఏమి జరిగిందని అడుగుతుంది. నువ్వు ట్యాబ్లెట్స్ డస్ట్బిన్లో వేయడం నేను చూశాను అని అంటాడు దశరథ. చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. నువ్వు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే కదా ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఒక్కరోజు వేసుకోకపోయినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తాడు దశరథ. కానీ ఒక టాబ్లెట్ దాచి కవర్ చేస్తుంది జ్యోత్స్న. నా భార్యను నేను చూసుకుంటాను, నాకు కుదరకపోతే దీప కానీ కార్తీక్ కానీ చూసుకుంటారని దశరథ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇలాంటి టైంలో కాస్త జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు పక్కన ఉండాలి. నువ్వు మీ అమ్మ గదిలోకి రావద్దు చెప్పడంతో జ్యోత్స్న ఉలిక్కి పడుతుంది. దానిని ఎందుకు నా రూమ్లోకి రావద్దని చెబుతున్నారు అని అడుగుతుంది సుమిత్ర. జ్యోత్స్న నీకు ఏం జరుగుతుందేనని భయపడుతుంది, దానిని ఎందుకు బాధ పెట్టడం అని చెబుతాడు. సుమిత్ర ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతుంది.
నేను వెంటనే దాస్తో మాట్లాడాలని అర్ధరాత్రి చీకట్లో ఒంటరిగా బయలుదేరుతుండగా పారిజాతం ముసుగులో కనిపిస్తుంది. నిన్ను ఒక కంట కనిపెట్టడానికి కాపలా కాస్తున్నాను అని చెబుతుంది పారు. నన్ను కంట కనిపెట్టమని ఎవరు చెప్పారు? జ్యోత్స్న అడగగా నేను కార్తీక్ అని అంటుంది. వెంటనే పారు లాగిపెట్టి జ్యోత్స్నను కొడుతుంది. ఇక నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఎక్కడికి వెళ్ళేది చెప్పకపోతే కొడుతూనే ఉంటాను అని చెబుతుంది పారిజాతం. మా గ్రానీని కూడా మార్చేశావా అని జ్యోత్స్న అడగగా, మార్పు అనేది మానవ సమాజం మనిషి చేసే పెద్ద తప్పు ఏంటి అంటే మన బలహీనతను ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టడం. అవతలివాడు మనకంటే పెద్ద తోపు అయితే మనం పెట్టకుండానే మన జుట్టు వాడితో చేతిలో పెట్టుకుంటాడు. ఒక్కసారి దొరికిందో తోపు అయితే మనం పెట్టకుండానే మన జుట్టు వాడి చేతిలో పెట్టుకుంటాడు. ఒక్కసారి దొరికిందో ఆట మొదలైనట్టే. ఈ గేమ్స్కి రూల్స్ ఉండవు. ఎవరికి రిలాక్సేషన్ ఉండదు. నిజాయితీగా ఉన్నవాడే నిలబడతాడు. తప్పు చేసిన వాడే శిక్షించబడతాడు అని చెబుతాడు కార్తీక్. ఇవన్నీ వైట్ పేపర్ మీద అంటించి శౌర్యకి ఇవ్వు అని చెబుతుంది జ్యోత్స్న. అయినా ఈ టైంలో నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావని కార్తీక్ అడగగా, నేను రమ్మని దశరథుడు శివరామయ్య చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని దశరథ శివనారాయణ అడగడంతో నాకు నిద్ర పట్టడం లేదు, అందుకే నైట్ రైడ్కి వెళ్తున్నాను అని చెప్తుంది దోష. ఈ టైంలో బయటికి వెళ్తుంటే ఎవ్వరూ నమ్మరు, లోపలికి పద అని పారు గట్టిగా చెప్పడంతో ఇన్నాళ్ళకి నీకు తగ్గ పని చేస్తున్నావు అని ప్రశంసిస్తాడు శివనారాయణ. నువ్వు వచ్చి చాలా మంచి పని చేశావు, లేదంటే జ్యోత్స్న ఎక్కడికో వెళ్ళిపోయేదని అంటాడు దశరథ. బావతో కలిసిపోయి నన్ను ఫూల్ చేస్తావా అని పారుపై సీరియస్ అవుతుంది జ్యోత్స్న. వాడు చెప్పినట్లు చేస్తే దాస్ ఎక్కడున్నాడో చెప్తాను అని అన్నాడు. దాస్ ఏమయ్యాడో నీకు తెలుసా అని అడుగుతుంది పారిజాతం. అందుకని నన్ను కొడతావా అని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నీ మీద నాకు అనుమానంగా ఉందని మండిపడుతుంది. జ్యోత్స్న ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది. టాబ్లెట్ డస్ట్బిన్లో వేసింది. ఇంట్లో నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. అసలు జ్యోత్స్న ఎందుకు భయపడుతోంది? దాస్ ఏమయ్యాడు? దాస్ని జ్యోత్స్న ఎందుకు చంపాలని ప్రయత్నించింది? దీప మీద అటాక్ చేసింది ఎవరు? జ్యోత్స్న బ్లడ్ శాంపిల్ ఎందుకు మ్యాచ్ అవ్వడం లేదు? రోజు రోజుకు ప్రశ్నలు అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయని అంటాడు దశరథ కార్తీక్తో. అన్ని ప్రశంసలు సమాధానాలు తొందరలోనే తొలగిపోతాయని కార్తీక్ చెబుతాడు. మరోసారి జ్యోత్స్న బ్లడ్ టెస్ట్ చేయించబోతున్నాను అని అంటాడు దశరథ. లేట్ చేయకుండా తాత హెల్ప్ తీసుకొని ఈ పని వెంటనే చేయమని చెప్తాడు కార్తీక్. అత్తకి ఏం కాదు, నా బిడ్డను ఉయ్యాలలో వేయాల్సింది మీరేనని చెప్తాడు కార్తీక్. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.